దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. ఈరోజు మార్కు సువార్త 3వ అధ్యాయం ధ్యానించుకుందాం. సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయి గలవాడొకడుండెను. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలెనని ఉండి, విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన, నీవు లేచి మధ్యను నిలువమని ఊచ చేయి గలవానితో చెప్పి, వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయచూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుష్యునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయననెలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధంగా ఆలోచన చేసిరి. కాబట్టి ఊచ చేయగల వారిని ఆయన స్వస్థపరిచాడంట. అది విశ్రాంతి దినము రోజు. ఈ కార్యము చేస్తాడా లేదా అని వాళ్ళు చూశారంట. కాబట్టి ఆయన గురించి కనిపెట్టుచున్నారంట ఎవరు? పరిసయ్యులు. కాబట్టి అక్కడున్న ప్రతి ఒక్కరూ విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కాదా అని దేవుడు క్వశ్చన్ చేస్తే, ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాడంట. అందుకు వారు ఊరకనే ఉన్నారంట. కాబట్టి వారి హృదయం కఠినంగా ఉండి కోపము దుఃఖపడిరి అంట. మరియు వారి హృదయం కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో వారిని కలయచూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుష్యునితో చెప్పాడంట యేసయ్య. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడిందంట. కాబట్టి దేవుడు కార్యాన్ని జరిగించాడంట. కాబట్టి ఆ పరిసయ్యులంట దేవుణ్ణి ఎప్పుడు హతమారుద్దామా అని ఆలోచనలు చేస్తున్నారంట. అప్పుడు యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా, గలిలయ నుండి వచ్చి గొప్ప జనసమూహమును ఆయనను వెంబడించెను. ఆయన్ని గొప్ప జనసమూహము వెంబడించిందంట. ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదుమాయ నుండి, యోర్దాను అవతల నుండి, తూరు సీదోను అనేది పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులుగా వచ్చిరి. ఆయన దగ్గరికి ఎందుకు వచ్చారంటే, ఆయన ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడని వివిధ ప్రాంతాల నుంచి ఆయన యొద్దకు వచ్చారంట. కాబట్టి ఎలా వచ్చారు? గుంపులుగా వచ్చారంట. జనులు గుంపులుగా కూడగా చూచి, వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్న దోణి ఒకటి అతనుకు సిద్ధపరచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను. ఆయన అనేకులను స్వస్థపరచును గనుక రోగపీడితులైన వారందరినీ ఆయన ముట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండిరి. కాబట్టి ఆయన స్వస్థత కార్యాలు జరిగిస్తున్నాడు. ఆయన ముట్టుకుంటే స్వస్థత పొందుకుంటామని అనేక మంది ఆయన్ని ముట్టుకోవడానికి చూస్తున్నారంట. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచూ కేకలు వేసిరి. తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితంగా ఆజ్ఞాపించెను. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. కాబట్టి ఆయన్ని ప్రసిద్ధి చేయొద్దు మరి వారికి ఖండితంగా ఆజ్ఞాపించాడంట. కాబట్టి ఆయన కొండ ఎక్కి అంట తనకిష్టమైన వారి యొద్దకు పిలిచారంట. ఆయన వారి యొద్దకు రాగా ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లు దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా, ఆయన పేతురును పేరు పెట్టిన సీమోను, జెబెదయ కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను. వీరిద్దరికి ఆయన బోయనెర్గెసను పేరు పెట్టెను. బోయనెర్గెసు అనగా ఉరి మెడవారని అర్థము. ఆంద్రెయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫాయి కుమారుడగు యాకోబు, తద్దయి
కానానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు. ఆయన ఇంటిలో నుండికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపులు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. అంతమంది జనసమూహము ఆయన చుట్టుముట్టారంట. ఆయన ద్వారా మనము ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు జరుగుచున్నాయని, ఆయన సమస్త రోగాల్ని స్వస్థత పరుస్తున్నాడని జనసమూహము, బహుజన సమూహము ఆయన యొద్దకు వచ్చారంట. ఆయన ఇంటివారి సంగతి విని ఆయనను మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు, ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దెయ్యముల అధిపతి చేత దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. కాబట్టి దెయ్యాలు పట్టినవాడు కాబట్టి దెయ్యాలని వెళ్ళగొట్టుచున్నాడు అని అంటున్నారంట అక్కడ కొంతమంది శాస్త్రులు. కాబట్టి అప్పుడు ఆయన వారి తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లా అన్నాడంట. సాతానుని ఎలాగూ వెళ్ళగొట్టునో, ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలవనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలవనేరదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు విలువలేక కడతేరును. అతడు బలవంతుడైన వానిని ఎదుట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట జొచ్చి వాని సామాగ్రి దోచుకొననేరడు. కాబట్టి సాతాను ఎలాగా వెళ్ళగొట్టిద్ది అని ఆయన వాక్యం మాట్లాడుచుంది. అలాగే తనకు తానే విరోధంగా వేరుపడరు. ఒకే ఇంట్లో తనకు తానే విరోధంగా వేరుపడరు కదా, ఆ ఇల్లు అలా పడితే ఆ ఇల్లు నిలువనేరదు అని మాట్లాడుచున్నాడు. కాబట్టి సమస్త పాపములను మనుష్యులు చేయు దూషణలన్నీ వారిని క్షమింపబడును. కానీ పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడునూ క్షమాపణ పొందుడు. నిత్య పాపమును చేసిన వాడై ఉండునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఏదైనా దూషిస్తే, ఏదన్నా సమస్త పాపములు మనుషులు చేయు దూషణలన్నీ వారికి క్షమాపణ ఉండును అంటాడు. అంటే ఎలాంటి పాపానికైనా క్షమాపణ ఉండిద్ది, కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే మాత్రము హేళనగా మాట్లాడిన పరిశుద్ధాత్మ లేదు, వాళ్ళు ఇలాగ అన్య భాషలతో ఇలాగ మాట్లాడతారు, ఎగురుతారు, గంతులు వేస్తారు, ఇలాగా ఆ పరిశుద్ధాత్మ నిమిత్తం ఏదన్నా మాట్లాడితే దానికి క్షమాపణ ఉండదు అని దేవుడు మాట్లాడుచున్నాడు. అటువంటి వారు నిత్య పాపమును చేసిన వాడే ఉండునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఎందుకనగా ఆయన పవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయన పిలువనంపిరి. జనులు గుంపులుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లి నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసం వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన నీ తల్లి నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసం వెతుకుతున్నారని చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిలో కలయచూచి, ఇదిగో నా తల్లి నా సహోదరులు, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరియు తల్లి అని చెప్పాడు. కాబట్టి బహుజన సమూహము మధ్యలో ఆ యేసయ్య తల్లి అంటే మరియమ్మ తన సహోదరులు వచ్చారంట. కాబట్టి నీకోసం ఎదురు చూస్తున్నానంటే ఎవరు నా తల్లి నా సహోదరులు, ఎవరైతే నా దేవుని చిత్తమును చొప్పున జరిగిస్తారో వాళ్ళే నా తల్లి అయినా నా సహోదరులైనా అని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుచున్నాడు. కాబట్టి ఆయన బహుజన సమూహము వెంబడించాడు. ఆయన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. అపవిత్రాత్మ పట్టిన వాళ్ళని విడిపించాడు. కానీ ఇక్కడ ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. తనకిష్టమైన వాళ్ళు ఎవరు? అపోస్తలులు, 12 మంది శిష్యులు అని ఇక్కడ మాట్లాడుచున్నాడు. అటువంటి వారికి కూడా దెయ్యమును వెళ్ళగొట్టే అధికారం గలవారై స్వార్థ ప్రకటించుటకును వారికి పంపవలనని 12 మంది నియమించాడంట. కాబట్టి సువార్తను ప్రకటించుచు ఆయన కార్యాలు జరిగించుచు ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించుచు అంటే దెయ్యములను వెళ్ళగొట్టుచు రోగాలను స్వస్థపరచు వారికి అధికారము దేవుడు ఇచ్చాడంట. కాబట్టి
ఎవరైతే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారో వాళ్ళే నా తల్లి, నా సహోదరులని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుచున్నాడు. కాబట్టి ఇంతటితో మార్కు సువార్త 3వ అధ్యాయము అయిపోయింది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీవు ఇచ్చిన వాక్యమును బట్టి స్తోత్రములు తండ్రి. నీ వాక్యాల ద్వారా మాట్లాడుచున్న మాటలను బట్టి వందనాలు తండ్రి. ఎవరెవరైతే ఈ వాక్యం వింటున్నారో గ్రహించే జ్ఞానమును దయచేయండి ప్రభా. అయా నీకు స్తోత్రములు తండ్రి. బహుజన సమూహములు నాయన నిన్ను ఎంతగానో వెంబడించాయి ప్రభా. యేసయ్యా తండ్రి, ఎన్నో అద్భుతాలు కార్యాలు జరిగించావు తండ్రి. వివిధ ప్రాంతాల నుంచి నీ యొద్దకు వచ్చి ఉన్నారంట తండ్రి. పూజ చేయగల వారిని నాయన స్వస్థపరిచావని నీ వాక్యాల ద్వారా మాట్లాడుచున్నావు తండ్రి. అయా నీకు స్తోత్రములు తండ్రి. దయచేసి నాయన అయా యేసయ్యా నీ వాక్యాలు మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ వాక్యానుసారంగా జీవించే కృప నీవయ్యా తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. నీవు 12 మందిని అపోస్తలుని ఎంచుకున్నావు తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. అలాగే నాయన ఈ దినాలలో జరుగుతున్న పరిచర్యలు కూడా నా తండ్రి నీకు ఇష్ట ప్రకారము నీ చిత్తానుసారంగా జీవించే నీకు ఇష్టానుసారంగా నా తండ్రి అయా జరిగించబడటకు సహాయం చేయండి తండ్రి. అయా స్వంత చిత్తము స్వంత ఇష్టము కాదు ప్రభా, కేవలం నీ చిత్త ప్రకారము నాయన అయా నీకు స్తోత్రములు తండ్రి. జరిగించబడటకు కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్యాల ద్వారా మీరు మాట్లాడుచున్న మాటలను బట్టి మీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయా యేసయ్య దయచేసి నాయన ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మ పొందుకొని నాయన నీ ఆత్మలో దినదినము అభివృద్ధి చెందే కృపనివ్వు తండ్రి. అయా పరిశుద్ధాత్మను దూషణ చేసే అయా మనస్తత్వాన్ని నాయన అయా తీసివేసే ప్రభా. ఎవరు నాయన నీ మాటలను నాయన యేసయ్య అలక్ష్యము చేయక అయా వ్యంగ్యంగా మాట్లాడక నా తండ్రి అయా ఎవరు నా తండ్రి నాయన నీకు విరోధంగా నాయన మాట్లాడే మనస్తత్వాలు మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు నీవు ఇచ్చిన నా తండ్రి వాక్యమును బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయా మా సమస్త భారమును మీ పైన వేస్తున్నాం తండ్రి. సమస్తమును నాయన అయా నీవే తోడుండి నాయన సహాయం చేయమని వేడుకుంటూ చిన్ని ప్రార్థనలో తప్పులుంటే క్షమించి నీ వాక్యమును ప్రార్థనిస్తానికి చేర్చుకొని తగిన ప్రతిఫలమును దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.